నమస్కారం అండి అందరికీ. నా పేరు హరినాథ్ నాయుడు. మా నాన్న పేరు ఆదినారాయణ. మాది విలేజ్ వచ్చేసి ఎదురూరు గ్రామం, పామిడి మండలము. ఇక్కడ నేను ఇప్పుడొచ్చేసి మేము ఇది 6 ఎకరాలకి చెట్లు తీసుకున్నాము. హ్యాండ్స్ తరపున. అంటే నాకు ఎలా తెలిసిందంటే మా ఫ్రెండ్ ద్వారా తెలిసింది. తర్వాత శివస్వామిని కలిసి ఆయన ప్రాసెస్ అంతా కనుక్కొని గ్రూప్‌గా క్రియేట్ చేసి తర్వాత ఈ 2024లో ఆగస్టు నెలలో మేము చెట్లు తీసుకోవడం జరిగింది. అంతకుముందే బోర్ వేసుకొని అంత నీళ్ళన్నీ సెట్ చేసుకొని డ్రిప్‌లన్నీ తెచ్చుకున్న తర్వాత చెట్లు తెచ్చుకొని నాటుకున్నాము. అప్పటినుంచి కొద్దిగా అన్నీ బాగా చూసుకుంటూ ఇక్కడ ఏందంటే మెయిన్‌గా మా నాన్నగారు ఉంటారు. మా నాన్నగారు అన్నీ చేపించుకుంటుంటారు చెట్ల గురించి గాని అన్నీ. నేను అప్పుడప్పుడు వచ్చి చూసుకొని వాటికి కావాల్సినటువంటి ఏమన్నా అరేంజ్ చేసుకొని మందులు కొట్టడం గానీ, చెట్లకి ఏమైనా ఎరువులు వేయడం గానీ వచ్చి చూసుకొని వెళ్తూ ఉంటాము. ఈవెన్ బలం మందులు గానీ వేయడము. ఇక్కడ ఏందంటే న్యాచురల్‌గా ఘనజీవామృతం అవి వాడాను ఇప్పటి వరకు. ఇక్కడ మనకి రావెంకటాంపల్లి అనేసి తాడిపత్రి దగ్గరలో ఉంది. అక్కడ నుంచి ఘనజీవామృతం తెచ్చుకోవడం జరిగింది. ఈవెన్ కషాయాలు, ఫ్రూట్ మిక్చర్ అలాంటివి కూడా తీసుకొని చెట్లకి న్యాచురల్‌గా వాడుతున్నాను. ఇప్పుడు ఇది వచ్చేసి 6 ఎకరాలకు మాకు చెట్లు తీసుకున్నాము. మా అన్నకి 3 ఎకరాలు, నాకి 3 ఎకరాల ప్రకారంగా 6 ఎకరాలకి చెట్లు తీసుకున్నాము. చెట్లకు గాను ఇప్పుడు మొత్తం 420 మొక్కల దగ్గర తీసుకున్నాము. వాటికి చెట్టుకి రూ. 80 వేసుకున్నా కూడా 45,000 రూపాయలకు అవుతాయి. సో అవి మేము వేరే విధంగా డ్రిప్పులకి వాటికి వీటికి వాడుకున్నాము. దీనితో పాటు బార్డర్కి కూడా ఎర్రచందనము, మహాగని కూడా తీసుకున్నాము. సో అవి 6 అడుగుల కోటి ప్రకారంగా మహాగని, ఎర్రచందనం బార్డర్ చుట్టూ నాటాము. వీటితో పాటు టెంకాయ చెట్లు కూడా తీసుకున్నాము. టెంకాయ చెట్లు కూడా 15 అడుగులకు ప్రకారము అవి నాటాము. ప్లస్ మళ్ళీ మధ్యలో ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి మా గ్రౌండ్ నట్టు, మొక్కజొన్న ఉంది. ఈవెన్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సీతాఫలము, లక్ష్మీ ఫలము ఇవి కూడా మధ్యలో నేను నాటుకున్నాము. వేరే చోటు నుంచి తీసుకొచ్చి సొంతంగా నాటి అలా చూసుకుంటున్నాం. ఇది ఇప్పుడు హార్టికల్చర్లోకి రావడం మెయిన్ కారణం ఏమైందంటే హార్టికల్చర్ వల్ల ఫ్రూటింగ్ అన్ని విధాలుగా మనకి బాగా ఉపయోగపడతాయి. అందులో ఏంటంటే మెయిన్ లేబర్ ప్రాబ్లం ఒకటి. ఎందుకంటే మనం గ్రౌండ్ నట్టు ఎక్కువ వేసేవాళ్ళం ఇంతకుముందు. దానివల్ల ఇప్పుడు వర్షాకాలము తీరా పంట చేతికి వచ్చే టైంకి వర్షాలు రావడము, ఆ పంట నష్టము చాలా ఇబ్బందులు వస్తున్నాయి. సో అందువల్ల హార్టికల్చర్ అయితే కనుక మనకి బాగా అనుకూలంగా ఉంటుందనేసి ఇలా వచ్చాము. మెయిన్ లేబర్ ప్రాబ్లం వల్ల. ప్లస్ ఇప్పటికి వచ్చే 2 పంటలు అయితే వేసాము. ఎండకారు ఒకసారి వేసాము చెట్లు నాటిన తర్వాత. ఇప్పుడు లాస్ట్ మొన్న వర్షాధారంగా ఒకసారి వేసాము. బట్ వర్షాధారంగా అయితే ఏం లేదు, దానికి నష్టమే తప్ప ఏం పెద్ద ఉపయోగం అయితే లేదు. ఎండాకారు పోయినప్పుడు ఏదో పర్లేదు, కొద్దిగా అనుకూలంగా అయితే ఉంది. సో తర్వాత ఈ అగ్రో ఫారెస్ట్ ప్రకారము మన వాళ్ళు చెప్పడం వల్ల, సజెషన్ చేయడం వల్ల బాటు చెట్లు తీసుకొని చుట్టూరా నాటాము. సో అది కూడా మాకు బాగా అనిపించింది. అందువల్ల ఏంటంటే ఆ చెట్లు నాటడం వల్ల రేపొద్దున గాలి వానలకి మామిడి చెట్లకి ఇబ్బంది కలగకోకుండా అవి బాగా ఉపయోగపడతాయనే ఆలోచనతో అవి బాగా నాటాము. ఇంకోటి ఇక్కడ లోకల్లో ఎక్కువ ఏంటంటే నాన్న ఉండి చూసుకుంటుంటాడు పొలాన్ని. నేను హైదరాబాద్లో జాబ్ చేసుకుంటూ వచ్చి చూసుకొని వెళ్తుంటాను అప్పుడు మధ్యలో. సో ఇక్కడ మనకు ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు వాళ్ళ కంపెనీ వాళ్ళు. ఆ ట్రైనింగ్లకి నాన్న అటెండ్ అవుతూ ఉంటాడు. ఇప్పటికి 3 సార్లు ఏమో అటెండ్ అయ్యాడు. వాళ్ళు చెప్పిన ప్రకారమే చెట్లు కటింగ్ చేసుకోవడము, కొద్దిగా మెయింటైన్ చేసుకోవడము, అదేవిధంగా చూసుకుంటుంటాము. సో వాళ్ళు కూడా మనకు సహాయం బాగా చేశారు ఇప్పటికి. నేను ఏంటంటే మెయిన్ మామిడి చెట్లు మొత్తము అంటే న్యాచురల్గా గ్రో చేయాలని చూస్తున్నాను. సో దానికి అనుగుణంగా నేను ఎస్పీకే పద్ధతి కూడా కొంత ఫాలో అవుతుంటాను. విజయరామ్ గారి కొన్ని ట్రైనింగ్స్కి అటెండ్ అవుతుంటున్నాను అప్పుడప్పుడు. వాటి బేస్ చేసుకొని కొద్దిగా మన కషాయాలు, ఫ్రూట్ మిక్చరు ఇలాంటివి వాడితే మనకు భూమి సారవంతం అవుతుంది. ఎందుకంటే మనం కెమికల్ వాడడం వల్ల మన భూమి ఎంతో కటువత్వంగా మారిపోయింది. సో అవి మనం న్యాచురల్గా వెళ్ళడం వల్ల ఏంటంటే భూమి సారవంతంగా పెరుగుతుంది, ఎంతో మంచిది, మన ఆరోగ్యాలు కూడా ఎంతో మంచిగా ఉంటుంది. సో అందువల్ల కషాయాలు, ఫ్రూట్ మిక్సర్, ఘనజీవామృతం ఇలాంటివి వాడి చెట్లకి గ్రో చేస్తున్నాము. సో నెక్స్ట్ ఒక 2 ఇయర్స్ కల్లా 3 ఇయర్స్ మొక్కలు అవుతాయి మన పొలంలో. సో అప్పుడు కల్లా మనకి ఫ్రూటింగ్ వచ్చి కొద్దిగా లాభదాయకంగా కొద్దిగా రావచ్చని అనుకుంటున్నాం మంచిగా. సో ఈ చెట్లు ఇచ్చిన మన హ్యాండ్స్గా సెట్రింగ్ కంపెనీకి మేము ఎంతో రుణపడి ఉంటాము. ఎందుకంటే మేము బయట తెచ్చుకుంటే మొక్కలు నమ్మకంగా ఉంటాయో లేదో మనకు తెలియదు. సో వాళ్ళు శాస్త్రవేత్తలతో మనకి వెరిఫై చేయించి స్పెసిఫిక్ నర్సరీలు రాజమండ్రి కడెం నుంచి చూసి తెప్పిస్తామని చెప్పి మనకి తెప్పించి ఇచ్చారు. సో దానివల్ల ఏంటంటే మొక్క నమ్మకంగా మనం, ఎందుకంటే ఇన్ని రోజులు 3 సంవత్సరాల వరకు మనం పెంచుతాం చిన్నప్పటి నుంచి మొక్క. సో అలాంటప్పుడు మనకి మొక్క రేపొద్దున 3 ఏళ్ళ తర్వాత మంచిగా ఫ్రూటింగ్ వచ్చి చెట్టు బలంగా బాగా తయారైతేనే రైతు కూడా ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. లేదంటూ రైతు ఎంతో నష్టపోతాడు. సో అందువల్ల వాళ్ళు మనకి బాగా హెల్ప్ చేశారు. అనుకున్న టైంకి కూడా చెట్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్, వాళ్ళు చెప్పిన ప్రకారం మనం చెట్లు నాటుకున్నాం ప్రస్తుతానికి. సో నాటుకొని వాటి మధ్యలో మళ్ళీ నేను సీతాఫలము, రామఫలము, లక్ష్మీ ఫలం కూడా నాటుకొని అలా చేస్తున్నాను. సో ఇంకా ఫ్యూచర్లో కూడా నెక్స్ట్ వర్షాకాలం వచ్చే టైప్కి
కొంత ఇందులో ఉన్న కొంత పొలాన్ని మాత్రం ఇంకా కొన్ని వేరే మొక్కలు కూడా నాటి ఒక ఫారెస్ట్ టైప్లో పెట్టి న్యాచురల్గా పెడదామని ఆలోచనతో ఉన్నాను. ఎందుకంటే మొత్తంగా న్యాచురల్గా వెళ్ళడం వల్ల మనకు ఆరోగ్యానికి మంచిది, భూమి ఎంతో మంచిగా తయారవుతుంది. సో ఇది చెట్లు కంపెనీ హ్యాండ్స్ సిట్రీస్ తరపున మనం తీసుకున్నాము. ఇలా ఇవ్వడం వల్ల రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది కంపెనీలు ఇట్లా సాయం చేయడం వల్ల. ఎందుకంటే భూమి మీద కొంతమంది నాటాలని ఉంటారు, వాళ్ళకి ఎంతో ఇబ్బందుల్లో ఉంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా నేను ఊర్లో వాళ్ళకి కొంతమంది హెల్ప్ చేసి మొక్కలు ఇప్పించాలని అనుకుంటున్నాను. సో అలా ఇవ్వడం వల్ల కంపెనీకి కూడా సిట్రీస్కి హ్యాండ్స్కి ఎంతో రుణపడి ఉన్నాము. వాళ్ళు చేసే సహాయం అందరికీ రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది.